వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పాదయాత్రకి అనుమతి ఇవ్వడానికి ప్రభుత్వం భయపడుతుందని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. తమ పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో పాదయాత్రకు పోలీసులు పర్మిషన్ టీఆర్ఎస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. నిరసన దీక్షను అడ్డుకుంటూ తమకు సపోర్టుగా ఉన్న పార్టీ కార్యకర్తలు పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని తెలిపింది. తమ కార్యకర్తలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తన నివాసం వద్ద రోడ్డుపై బైఠాయించిన వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ వైఎస్ఆర్టీపీకి సంబంధించి కూడా తమ పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వాలంటూ కోర్టు ఇప్పటికే పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో వైఎస్ షర్మిల ఈ రోజు రోడ్డు మీద నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. మేడం, ఇప్పటికే కోర్టు అయితే పర్మిషన్ ఇవ్వడం అయితే జరిగింది దీనికి సంబంధించి, కానీ ఎందుకు పోలీసులు ఇంత హల్చల్ చేస్తున్నారు? దీనికి ఏమిటి కారణం అంటారు? అంటే వైఎస్ షర్మిలకు పోలీసులు భయపడుతున్నారా, టీఆర్ఎస్ పార్టీ భయపడుతుందా అనే అర్థం చేసుకోవాలి కదా. ఒక పక్క బండి సంజయ్ పాదయాత్ర బాగానే కొనసాగిస్తున్నారు, ఇంకో పక్క రాహుల్ గాంధీ గారి పాదయాత్ర బాగానే కొనసాగించారు. మరి ఆ పాదయాత్రలు మీరు ఇన్ని ఆంక్షలు పెట్టలేదు, ఇంత అడ్డంకులు సృష్టించలేరు. మరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేస్తున్న పాదయాత్రకే మీరు ఇంతగా రియాక్ట్ అవుతున్నారు, ఇంతగా భుజాలు తడుముకుంటున్నారు అంటే ఏమిటి అర్థం? అంటే కేసీఆర్ కు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే చీఫ్ ఆల్టర్నేటివ్ అని కేసీఆర్ కు అర్థమైంది కాబట్టే కదా ఈ 8.5 సంవత్సరాలలో బీజేపీ ఉన్నా లేనట్టే ఉన్నింది, కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నా లేనట్టే ఉన్నింది. కనుక బీజేపీ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా కేసీఆర్ కు హాని చెయ్యలేదు అన్నది కేసీఆర్ గారి నమ్మకం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే ఈ రోజు చీఫ్ ఆల్టర్నేటివ్ కాబట్టే ఈ రోజు కేసీఆర్ గారికి భయం పుట్టింది. ఈ రోజు కేసీఆర్ గారు భయపడుతున్నారు, నా ఒక్క పాదయాత్రనే ఆపుతున్నారు అంటే ఎందుకు ఆపుతున్నారు? ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు లేనిది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇప్పుడు సీన్ లోకి వచ్చింది. కనుకనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ప్రజల ఆదరణ ఉంది కాబట్టే కేసీఆర్ కు అది జీర్ణం కావట్లేదు, డైజెస్ట్ కావట్లేదు కాబట్టి, తట్టుకోలేకపోతున్నారు కాబట్టి, వాళ్ళ అవినీతిని ఎత్తి చూపుతున్నాం కాబట్టి, వాళ్ళ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నాం కాబట్టి ఈ రోజు కేసీఆర్ గారు ఇంత వైలెంట్ గా రియాక్ట్ అయ్యి అడుగడుగునా మాకు ఆంక్షలు విధిస్తున్నారు. అప్పుడు రాజన్న ఎలాగైతే ప్రజల వద్దకు వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఎలాగైతే తీర్చి సీఎం అయ్యారో ఇప్పుడు కూడా షర్మిల అదే పని చేస్తుంది. అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది, ఏవైతే ప్రభుత్వం చేసిన తప్పులు ఉన్నాయో వాటిని ప్రశ్నిస్తుంది కాబట్టే ఇప్పుడు పర్మిషన్ ఇవ్వట్లేదు అంటారా? అంతే కదా. ఈ సుదీర్ఘ పాదయాత్ర 3500 కిలోమీటర్లు ఒక యజ్ఞంలాగా చేశామమ్మా. ఇది సులభం కాదు. 3500 కిలోమీటర్లు నడవడం ఎవరికీ సులభం కాదు. అది కూడా ఒక మహిళగా ఎండనక వాననక పాదయాత్ర చేసింది మేము. నా ఇంటిని, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే నెలల తరబడి బతుకుతూ ప్రజల మధ్య ఉంటూ మీరు ఎందుకు ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు అని ప్రజలకు న్యాయం చేసే విధంగా కేసీఆర్ గారి వైఫల్యాలను ఎత్తి చూపిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. అసలు రుణమాఫీ మీరు ఎందుకు చేయలేదని అడిగింది మేము మాత్రమే. మహిళలకు 0 వడ్డీకే రుణాలు ఎందుకు ఇవ్వడం లేదని అడిగింది మేము మాత్రమే. ఇంటికో ఉద్యోగం అన్నారు, 100 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా అని పోరాటం చేసింది మేము మాత్రమే. అసలు నిరుద్యోగ భృతిక సంగతి అసలు మొత్తానికే మర్చిపోయారు కదా అని మేము ప్రశ్నించింది మేము మాత్రమే. మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఏమైంది అని అడిగింది మేము మాత్రమే. అసలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు, వాళ్ళ సంగతి ఏమిటి అని నిలదీసింది మేము మాత్రమే కదా. ఇవన్నీ మేము చేస్తున్నాం కాబట్టే కదా ఈ రోజు తట్టుకోలేకపోతున్నారు కేసీఆర్ గారు, కేసీఆర్ గారి పార్టీ. ఇన్ని సంవత్సరాలు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఉన్నా లేనట్టే ఉన్నాయి కాబట్టే వాళ్ళ ఆగడాలు సాగినాయి కదా. ఈ రోజు మేము వచ్చినాము కాబట్టే కదా ఈ రోజు మేము చీఫ్ ఆల్టర్నేటివ్ అవుతున్నామనే కేసీఆర్ గారి భయం. గాంధీ బాటలో షర్మిల నడుస్తూ తన ఇంటి వద్దనే తాను నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు తమ కార్యకర్తలను కూడా రానివ్వకుండా చాలా హల్చల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడవచ్చు? ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ కూని చేస్తున్నాడు కేసీఆర్ అనే అనాలి. గాంధీ గారు వాళ్ళ ఇంటి బయట ఆయన ఎలా నిరాహార దీక్ష చేస్తాడో నేను కూడా నా ఇంట్లో కాంపౌండ్ లోపల నిరాహార దీక్ష చేస్తుంటే, ఆమరణ దీక్ష చేస్తుంటే అసలు ఎవరికి అయినా ఏ నష్టం వచ్చింది అని అడుగుతున్నాం. ఎందుకు మా కార్యకర్తలను ప్రతి పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది? ఎందుకని ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కర్ఫ్యూ విధించాల్సిన అవసరం వచ్చింది? కేవలం ఇంకొక పార్టీకి సపోర్ట్ ఉండకూడదు. ఒక పక్క బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళంతా ఇక్కడ పండగలు చేసుకుంటూనే ఉన్నారు పక్కన. అంటే వాళ్ళైతే చేసుకోవచ్చా? వాళ్ళైతే అంతా కలుసుకోవచ్చా? బీఆర్ఎస్ పార్టీకి అయితే సపోర్ట్ ఇవ్వచ్చా? ఇంకో పార్టీకి సపోర్ట్ ఇచ్చే స్వేచ్ఛ ప్రజలకు లేదా? ఇంకో పార్టీ తరఫున మాట్లాడే స్వేచ్ఛ లేదా? మీరు బంధిస్తారా? మీరు కర్ఫ్యూలు విధిస్తారా? మా వాళ్ళందరినీ రిలీజ్ చేయాలి, మా వాళ్ళందరికీ ఇక్కడ ఫ్రీ యాక్సెస్ ఇవ్వాలి అని ఏ రోడ్డు మీద అయితే మీరు కర్ఫ్యూ విధించారో అదే కర్ఫ్యూ రోడ్డు మీద నేను కూర్చొని నేను చేయాలనుకున్న ఆమరణ దీక్ష కంటిన్యూ చేస్తాను. చూసుకున్నట్లయితే ప్రస్తుతం పాదయాత్రకు సంబంధించి తప్పకుండా పర్మిషన్ ఇవ్వాలి. అలాగే ఎవరైతే తమ కార్యకర్తలను అరెస్ట్ చేస్తారో వారి కార్యకర్తలను కూడా వెంటనే విడుదల చేసి తన నిరాహార దీక్షకు అయితే అనుమతిని ఇవ్వాలంటూ ఇక్కడ షర్మిల కోరడం జరుగుతుంది. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్ సాంబశివతో లిఖిత, అమ్మా న్యూస్, హైదరాబాద్, తెలంగాణ.